చెప్పడం. దాంట్లో నువ్వెవరు అసలు దాంట్లో నీ బొమ్మ ఉండటానికి? అవును. మన బొమ్మేమో పాస్పోర్ట్ బొమ్మ అంట, ఆయన బొమ్మేమో ఇంత పొడుగుదట. మొత్తం ఎదర్ పేజ్ అంతా అదే అది 20 లక్షల మందికి ఇచ్చారట. ఇచ్చారు. ఎంత వెర్రితనం అది అసలు. మనం ఇప్పుడు దశాబ్దాలు కాదు శతాబ్దాల నుండి భూమికి సంబంధించిన హక్కులు చూస్తున్నాం. ఎవడి భూమి దాంట్లో అడంగల్సి ఉంటాయి, లేకపోతే కనుక రకరకాలైనటువంటి విధానాలు ఉన్నాయి భూములు. కానీ ఎవడూ కూడా అట్లాంటి పిచ్చ పని చేయలే, బొమ్మేసుకోవడం అనేటటువంటి. అంతకంటే వెర్రితనం మరొకటి ఉండదే. అసలు అప్పుడే రేజ్ అని ప్రశ్న, అలా వేస్తే అది వ్యాలిడ్ అని. అలా బొమ్మేసి ఇప్పుడు మన డాక్యుమెంట్స్ ఉంటాయి, అది 100 రూపీస్ బాండ్ పేపర్ 50 రూపీస్ ఇట్లా ఉంటది తప్ప అక్కడ దాని మీద మన బొమ్మ, అలాగే ఆస్తి మందని మన బొమ్మ కూడా ఉంటుంది, దాని మీద వెనకాల ఎక్కడో చిన్న ఫోటో ఉంటుంది. అసలు వ్యాలిడా కదా, వ్యాలిడా కాదా అని. వ్యాలిడ్ కాదు అది, ఎందుకంటే దాన్ని పట్టుకుని బ్యాంక్కి వెళ్తే పొమ్మంటాడు. అదే కదా, ఒరిజినల్ పేపరే కావాలంటాడు. అంతే కదా, అది ఒక పెద్ద తప్పు. దానికి తోడు రీసర్వే కోసం పాతిన రాళ్ళు ఒక పెద్ద తప్పు. జగన్ సర్కార్ని భారీగా ఓడించడంలో కారణమైనటువంటిది ఆ పాస్ పుస్తకాలు, ఆ సర్వే రాళ్ళు. ఈ రెండింటిని కోట్ చేస్తూ మీ భూములు లాక్కుంటున్నాడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి వీళ్ళు తీసుకొచ్చింది. దాన్ని వాళ్ళు అన్నప్పుడు వాళ్ళకి ఎందుకు నమ్మకం కుదిరిందంటే ఈ రెండింటి వల్ల. అంటే దీనివల్ల ఎవరికన్నా ఒరిగిందా? జగన్ బొమ్మ ఇంట్లో ఆ బొమ్మలో చూసుకుంటే ఓటేసేస్తాడా అది చూసినటువంటి వాడు? కానీ ఆ పిచ్చెబడి పెట్టాడో గానీ అధికారిని చెప్పుచ్చు కొట్టాలి. ఎందుకంటే అసలు అట్లాంటి ఆలోచన చేసినటువంటి వాడికి కామన్ సెన్స్ లేనోడు. అధికారులే చేసేది అది. అధికారులు ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం దగ్గర మెప్పు కోసం ఆ డ్రామాలు ఆడతారు. అదే కదా ఇప్పుడు ఈ పిచ్చ పెంచడం కదా. జీవోలో ఏమన్నా ఉందా బొమ్మ పెట్టమని?